జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ తాటి ముంజలు హిమకిచ్చేసి వెళ్దాం. సరే, నువ్వు ఇచ్చేసి త్వరగా వచ్చేసే. ఏంటి రాధా గారు, మీ చెల్లిని చూడ్డానికి మీరు రారా ఏంటి? అలాని కాదు, ఏ ప్రిపరేషను లేకుండా చెల్లిని చూడ్డానికి ఒత్తి చేతులతో వెళ్ళడం ఏంటా అని కనీసం ఏ గిఫ్ట్ లేకుండా ఎలా? ముంజలు తీసుకొస్తున్నాం కదా, ఇవి మీ చేతులతోనే ఇవ్వండి, సరిపోతుంది. ముంజలు? అవి కూడా నువ్వు తీసుకున్న ముంజల్ని నేనివ్వాలి. ఎలా కనబడుతున్నా నీకు? పెద్ద ఈగోయిస్ట్లా కనబడుతున్నారు. నేను తీసుకున్న వాటిని మీ చేత్తో ఇస్తే పుట్టుకతో వచ్చిన కిరీటము పుట్టుకున్న కింద పడిపోతుందా తమరికి? అయినా అక్కడ మీ చెల్లేమి అన్నీ వస్తాడు, అద్భుతాలు తెస్తాడు అని బహుమతుల కోసం ఎదురు చూస్తూ కూర్చోదు. తన అన్నయ్య తన కోసం వస్తే తన పుట్టినిల్లే తనున్న నట్టింట్లోకి నడిచి వచ్చింది అని గుండెల నిండా సంబరాన్ని నింపుకుంటుంది. అన్నయ్య తన కోసం వచ్చాడు అన్న సంతోషం, అందరికీ దూరం అయ్యానే అనే తన మనసులోని బాధని కూడా మర్చిపోయేలా చేస్తుంది. అది అక్కడుండే బలమైన ఎమోషన్. అయినా చెల్లి మీద మీకు కొండంత ప్రేమ ఉంది. దానికి మించిన బహుమతి తమరు ఎంత ప్రిపేర్ అయినా కొనలేరు. అది మీ వల్ల కాదు. ఒకవేళ కొనిచ్చినా ఏదో తమరి దగ్గర డబ్బుందని చూపించుకోవడం తప్ప దానికి వేరే గొప్ప విలువంటూ ఏమీ ఉండదు. నా వరకు నా మరదలికి ఈ తాటి ముంజలే ఇస్తాను. కానీ తను మా వదిన ₹1,00,00,000 పెట్టి ఇవి కొనుక్కొచ్చింది అనుకుంటుంది. ఇది కదా క్యూట్ కాస్ట్లీ ఫీలింగ్. ఇచ్చే మనసు తీసుకునే మనసుపైనే వస్తువు విలువ ఆధారపడి ఉంటుంది. అంతేకాని దానికి అతికించిన ప్రైస్ ట్యాగ్ మీద కాదు. పదండి. హిమా, హిమా. ఇదేంటి కృష్ణ గొంతులా ఉంది? ఈ టైంలో ఎందుకు వచ్చింది? హిమా, ఇంకా డోర్ తీయట్లేదేంటి వీళ్ళు? ఇంట్లో ఎవరో లేరనుకుంటా. అయినా ఉంటే ఇంతసేపు డోర్ తీయకుండా ఎలా ఉంటారు? హిమ కాల్ చేద్దాం. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. బయటకు వెళ్ళారేమో. ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు. సరే, తర్వాత మళ్ళీ కాల్ చేసి మాట్లాడదాం. పద. అమ్మయ్యా, వెళ్ళిపోయినట్టున్నారు. రాధా గారు, హిమకి ఏమీ అవ్వదు. తను మళ్ళీ నవ్వుతూ తిరిగొస్తుంది. నా చెల్లి నేను ఈ పరిస్థితుల్లో చూడ్డం నా వల్ల కావడం లేదు. ఈ చేతులతో ఎత్తుకుని పెంచాను. ఇలా హాస్పిటల్కి మనం రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే ఏం జరిగుండేదో ఊహించడానికి కూడా నా వల్ల కావడం లేదు. అయ్యో 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 కృష్ణ, ఏంటిది? ఎప్పుడు జరిగింది ఇంత ఘోరం? ఇప్పుడు ఎలా ఉంది హిమకి? అది ఇంకా ఏం తెలియట్లేదు పిన్ని. డాక్టర్ గారు బయటకు వస్తే కానీ ఏమీ చెప్పలేము. కృష్ణ, చాలా తప్పు చేశాను. అనవసరంగా తనని ఇంట్లో వదిలి
అమ్మ నాన్నలతో వెళ్ళాను. నేను తనతో పాటు ఇంట్లో ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. హిమ ఈ పరిస్థితికి రావడానికి కారణమే నువ్వు. బంగారంలా చూసుకుంటున్న నా బిడ్డని ప్రేమ అంటూ కబుర్లు చెప్పి నాకు మా కుటుంబానికి దూరం చేశావు. ఇదిగో ఇప్పుడు ఈ దుస్థితికి తీసుకొచ్చావు. ఇలా జరుగుతుందని అనుకోలేదు అత్తయ్య. అనుకోవాలి. ఏ క్షణం ఏదైనా జరగొచ్చని కాపలాగా ఉండి కాపాడుకోవాలి. దాన్నే ప్రేమ అంటారు. ఏవో నవ్వించే మాటలు నమ్మించే మాటలు చెప్పి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తే కాదు ప్రేమంటే. తల్లిదండ్రుల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నప్పుడు ఎదురయ్యే ప్రతి సమస్యకి సమాధానం నువ్వే చెప్పుకోవాలి. ఇలా తీరా అమ్మాయి ప్రాణం మీదకొచ్చాక అమ్మతో ఫంక్షన్కెళ్ళాను, నాన్నతో జంక్షన్కెళ్ళానంటూ స్కూల్ పిల్లాళ్ల కారణాలు చెప్తే విని విధిరాత అని దేవుణ్ణి తలుచుకోమంటావా? నా కూతురికి ఏదైనా జరిగితే నేను ఊరుకోను. వదిన గారు, హిమకేం అవ్వదు. మీరేం టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి. చూడమ్మా, టెన్షన్ పడకుండా ఉండడానికి నేను అత్తని కాను, అమ్మని. నవమాసాలు మోసి కన్నాను. టెన్షన్ నాకే ఉంటుంది, మీకు కాదు. అయినా 4 రోజులు నా కూతుర్ని సరిగ్గా చూసుకోలేకపోయారు. ఇంక జీవితాంతం ఏ కష్టం లేకుండా ఉంటుందని ఏ ధైర్యంతో నన్ను ఉండమంటారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.